అందరికీ నమస్కారం. మన పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గారికి, రాష్ట్ర కన్వీనర్ సీరా రమేష్ గారికి, మిగతా మన పార్టీ కుటుంబ సభ్యులకు నా తరఫున నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మాట్లాడే విషయం ఏంటంటే, మెడికల్ మాఫియాపై మన ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఏపీలో నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఏదో 108, 104, 102 ఉద్యోగులకి ఏదో మనం ఏదో రెచ్చగొడుతున్నట్టు రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. రెచ్చగొట్టడానికి వాళ్ళకేమీ తెలియకేం కాదు, ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వాళ్ళకి అన్యాయం జరిగిందనే విషయం మీదే నేను మాట్లాడుతున్నాను. మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడడానికి మేము ఒక పార్టీ తరఫున మాట్లాడుతున్నాం. అన్ని విషయాలు తెలుసుకునే మాట్లాడతాం. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా ముందుగా ఈ టోటల్ వ్యవహారం అనేది బయటకు వచ్చిస్తే తర్వాత వాళ్ళకి అన్యాయమే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి జీతాల్లో కోతలు విధించారు, రకరకాల ఇబ్బందులు ఫేస్ చేశారు. వాళ్ళకి అనేది ఫస్ట్ న్యాయం జరగాలి. వాళ్ళకి గవర్నమెంట్ అనేది రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేస్తేనే దీనిపైన ఈ 108, 104, 102 ఉద్యోగులు రకరకాలుగా ఇబ్బందులు ఫేస్ చేశారు. వాళ్ళకి ఫస్ట్ న్యాయం జరగాలి. జరిగిన తర్వాత ఫర్దర్గా మా దగ్గర అన్ని విధాలుగా ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ అనేది ఉంది. విత్ ఎవిడెన్స్ తోనే మేము పోరాటం మొదలు పెట్టాం. అంతేకాకుండా ఇక్కడ చూడండి, భవ్య యాజమాన్యం 104 ME ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా కూటమి ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి అనేది ఒక ఆర్టికల్ వచ్చింది. ఇది ఒక్క ఆర్టికలే కాదు, ఇంకా రాష్ట్రంలో చాలా ఆర్టికల్ వచ్చాయి. ఇతనికి వాళ్ళ సమస్యలపైన అడిగితే బ్లాక్మెయిల్ చేసి ఇతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. తొలగిస్తే ఇతను ప్రస్తుతానికి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడు. ఇలాంటివే ఈ భవ్య యాజమాన్యం అనేది ఒక ఫ్రాడ్ కంపెనీ. ఎందుకు అంటే భవ్య యాజమాన్యానికి మెడికల్ గురించి ఎటువంటి అనుభవం లేదు. అయితే ఈ భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాకుండా దాని కింద ఉన్న కొన్ని పిల్ల కంపెనీలు, ఇవన్నీ కలిపి మొత్తం ఏపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించారు. వీళ్ళు ఇతర రాష్ట్రాల్లో విస్తరించడమే కాకుండా వీళ్ళు ప్రస్థానం ఏ విధంగా స్టార్ట్ అయింది, వీళ్ళు ఏ విధంగా ఈ మెడికల్ మాఫియాని ఏలుదామని చూశారు అనే దాని విషయానికి వస్తే, వీళ్ళు PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే వెర్షన్ తీసుకొని దాని ద్వారా టోటల్గా ఏపీలో మెడికల్కి సంబంధించిన ప్రతి ఒక్క హాస్పిటల్ అవని, ఇంకా ఎనీథింగ్ 108, 104, 102 ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ అండర్లోకి తెచ్చుకొని తర్వాత దేశంలోనే నెంబర్ 1 హెల్త్ మాఫియాగా తయారవడానికి ఈ భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సృష్టికర్త పవన్ కుమార్ గారు రెడీ అయిపోయారు. అయితే ఇకనైనా ఈ భవ్య యాజమాన్యంపై మీరు ప్రభుత్వం తరఫున దృష్టి సారించి ఈ ఉద్యోగులకి న్యాయం జరిగేలా చూడాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మా ఊరికి సంబంధించిన DV రావు గారు ఏదో మా మీద ఇంటర్నేషనల్ బెట్టింగ్ మాఫియా నాకేదో టచ్లో ఉందని, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అధిష్టానం మాకేదో క్షమాపణలు చెప్పమంటే మేము చెప్పలేదని, మీరు కేజ్రీవాల్ గారికి నోటీసులు ఇష్యూ చేస్తామనేసి మీరు 19th ప్రకటించారు.
మీరు ఇష్యూ చేయాలనుకున్నప్పుడు ఇష్యూ చేయండి, మాకు ఇష్యూ చేయాలనుకుంటే మాకు ఇష్యూ చేసేయండి. ఎందుకు ఈ కాలబేరాలు? మీరు ఎవరితో ఎందుకు కాలబేరాలకు దిగుతున్నారు? మీకేం అవసరం? మీలో న్యాయం ఉంటే మీరు ఖచ్చితంగా నోటీసులు ఇష్యూ చేయండి. మీ మీద కానీ మీరు నడిపిస్తున్న గరీబ్ గైడ్ సంస్థ మీద కానీ ఎటువంటి క్లారిటీ ఉంటే మీరు ఖచ్చితంగా దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి మీ మీద వచ్చిన ఆరోపణలకి, మీ సంస్థ మీద వచ్చిన ఆరోపణలకి మీరు సమాధానం చెప్పాలి. ఇది ఎటువంటి ఆధారం లేని పేపర్. ఇందులో వేసి మమ్మల్ని బ్యాచ్ చేద్దామని చూస్తే ఇప్పట్లో ఎవరు చదువుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ప్రతి ఒక్క పేపర్లో ఇక్కడ ఉంది దక్షిణాది న్యూస్. అసలు దీనికి ఎటువంటి ఆధారం లేని పేపర్. ఇందులో వేసి ప్రజల్ని మభ్య పెడదామంటే నమ్మడానికి ఇప్పుడు ఎవరు అమాయక చక్రవర్తులు ఎవరు లేరు. మీ సంస్థే గరీబ్ గైడ్ అనే సంస్థ ప్రజల కోసమే పాటుపడే సంస్థ అయితే మీరు ఇలాంటి నోటీసులు ఇష్యూ చేయరు. ఎందుకంటే మీరుగా ఏదో గరీబ్ గైడ్ సంస్థ అని పెట్టేశాము, పేదలను భయపెడదామని చూస్తే ఇంతకుముందు రకరకాలుగా మీ ఇంటి పక్కనే ఉన్న ఒక ఇల్లుని కాజేయడానికి మీరు వాళ్ళకి రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. ఈ ఇబ్బంది పెట్టే క్రమంలో మీరు ప్రజలకి సహాయం చేద్దామని పెట్టిన ఆర్గనైజేషన్ ద్వారా మీరేం చేయాలి? వాళ్ళు ఒక రేటుకి మీరు అమ్ముకుందామని వాళ్ళు ఫిక్స్ అయితే మీరు చాలా లీస్ట్ రేట్కి దాన్ని కొట్టేయాలని గరీబ్ గైడ్ సంస్థను వాడుకొని మీరు రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టలేదా? చిన్నదోగం గ్రామంలో రైతులకి మీరు ఎంత ఇబ్బంది పెడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఇంకా తవ్వుకుంటా పోతే రకరకాల కారణాలు ఉంటాయి. మీరు యూట్యూబ్లో నేను పెట్టే వీడియోల్ని డిలీట్ చేయించడానికి మీరు ఎందుకు అంత ప్రయత్నాలు చేస్తున్నారు? మీకు ఈ పవన్ కుమార్కి ఏంటి సంబంధం? మీకు ఈ మెడికల్ మాఫియాతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అంతేకాకుండా బెట్టింగ్ మాఫియా, ఇంటర్నేషనల్ బెట్టింగ్ మాఫియాపై నాకు జత కట్టారు. అంటే ఇంటర్నేషనల్ బెట్టింగ్ మాఫియాతో నాకు సంబంధాలు ఉంటే పోలీసులు ఏమీ చేత కాకుండా ఉన్నారనే మీ ఉద్దేశం? అంటే నన్ను అరెస్ట్ చేయకుండా ఉన్నారంటే పోలీసులకి ఏమీ చేత కాదనే మీ ఉద్దేశం. అదే ఉద్దేశం కరెక్ట్ అయితే మీరు దానికి ఒప్పుకోవాలి. లేకపోతే కేజ్రీవాల్ గారికి కానీ నాకు కానీ నోటీసులు పంపించిన నోటీసులు మీరు డిస్ప్లేలో చూపించాలి. మేమేం తప్పు చేశాము? లేదు, నేను చేసిన ఆరోపణల పైన మా అన్నయ్యని ఏ విధంగా హింసించారో, బెట్టింగ్లు అనేసి మీరు ఏ విధంగా పేపర్లలో ప్రకటనలు వేయించారో అంతా నేను క్లియర్గా నిరూపిస్తాను. మీలోనే ఖచ్చితం ఉంటే ఖచ్చితంగా ఈ సవాల్కి మీరు సిద్ధమవ్వాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీకు అంత కరెక్ట్గా లాయర్ వృత్తినే మీరు నమ్ముకొని ముందుకెళ్తుంటే మీ పైన మేము చేసిన ఆరోపణలు అనగా మీ పేరు డబ్బీరు వెంకటరమణ, డివి రావుగా ఎలా చలామణి అవుతున్నారనే దానిపై మీరు వివరణ ఇవ్వండి. మీడియా ముఖంగా ఇస్తే దానిపైన ప్రజలకి తెలుస్తుంది మీరు ఏ విధంగా డివి రావుగా చలామణి అవుతున్నారనే విషయం. ఇవన్నీ పక్కన పెట్టేసి మేము అడిగే విషయాలని దాటవేయడానికి మా పైనే బెదిరింపులకి పాల్పడడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇంకో విషయం, మీరు కేజ్రీవాల్ గారికి నోటీసులు ఇస్తామని చెప్పారు. మీరు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారికి కూడా నోటీసులు ఇస్తున్నాననేసి పేపర్లో వేయించవచ్చు. అదేం పెద్ద విషయం ఏం కాదు. మీరు అది కూడా చేయగలరు. ఇప్పటికైనా సరే మేము మైనింగ్ పైన పోరాటం చేస్తున్న మా నేతి మహేశ్వరరావు గారికి రకరకాలుగా ప్రెజర్ చేసి మా పార్టీ నాయకత్వం నుంచి మీరు కాలబేరాలకు వెళ్ళి రకరకాలుగా బెదిరిస్తున్నారు. ఇప్పటికైనా ఆపుకొని మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా మైనింగ్ పైన పోరాటం చేయడానికి మేమేమి ఓన్గా వెళ్ళట్లేదు. మా దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలతోనే మేము ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నాం. ఇది మాలకొండ ప్రాంతంలో ఉండే కొండ ఏరియా. తర్వాత దీన్ని అనమాట ఈ విధంగా మార్పు అనేది జరుగుతుంది. ఇలా మార్పు జరగడం అతనికి ఇష్టం లేక మన నేతి మహేశ్వరరావు గారు యుద్ధానికి సిద్ధమయ్యారు. అతనికి మేము సపోర్ట్ చేస్తుంటే మీరెందుకు ఆపుతున్నారు?
అంటే మీకు ఈ మొత్తం టోటల్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయా? దాన్ని మీరు నిరూపించాలి. నిరూపించకపోతే దీనిపైన ఫర్దర్ గా మేము చేసే యుద్ధంలో మీరు కూడా ప్రతిదానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇకనైనా సరే మీరు గుర్తెరిగి జాగ్రత్తగా వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాలని, ఇప్పటికైనా సరే మీరు ఈ మెడికల్ మాఫియాతో సంబంధాలు అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు యూట్యూబ్ వీడియోలు తీసేయమండం, తర్వాత పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయమని ప్రెజర్ చేయించడం, ఇవన్నీ మానుకోవాలి. మీరు నిజమైన న్యాయ వృత్తిలో ఉంటే ఖచ్చితంగా మీరు పబ్లిక్ లోకి వచ్చి ఈ ఇష్యూ పైన పోరాటం చేయాలి. లేకపోతే మీకు మెడికల్ మాఫియాకి, మైనింగ్ మాఫియాకి, ఇంకా కొన్ని మాఫియాలకి సంబంధం ఉందని మేము ముందుకు తీసుకెళ్తుంటాం. అంతేకాకుండా కేంద్రంలో ఇప్పుడు ఆరావళి పర్వతాల దగ్గర మైనింగ్ పై పెద్ద ఇష్యూ రన్ అవుతుంది. ఆ ఇష్యూని అన్నమాట ఢిల్లీ, హర్యానా ఆ ప్రాంతాలలో దానిపైన పోరాటాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ మనకి కరోనాతో భగవంతుడు మనకు ఒక హెచ్చరిక జారీ చేశాడు. ఇకనైనా సరే ప్రకృతిని కాపాడండి అనే ఒక హెచ్చరిక అది. ఇంకా మనం ఆ హెచ్చరిక నుంచి ఏదో కరోనా వచ్చింది, వెళ్ళిపోయింది, ఇంకా సరేనేసి మళ్ళీ ప్రకృతిని డ్యామేజ్ చేయడానికి మనం రెడీ అయిపోతున్నాం. ఇకనైనా ఆలోచించి అక్కడ జరుగుతున్న ఆరావళి పర్వతాలకు సంబంధించిన అక్కడ జరుగుతున్న యుద్ధం ఒకవైపు ఉంటే, ఇక్కడ మన ఏపీ తెలంగాణలో హీరో శివాజీ గారు ఎవరినో ఏమన్నారు అనుకుని ఆ ఇష్యూ మీద మనము మాట్లాడుతున్నాం. మీడియాలో కూడా అవే ప్రచారాలు వస్తున్నాయి. ఇకనైనా సరే ఆలోచించి ఏం జరుగుతుంది, అసలు మన హెల్త్ పైన ప్రభుత్వాలకి ఏ దృష్టి ఉంది, ఎంత దృష్టి ఉంది, మైనింగ్ మాఫియా ఏంటి, ఇంకా పోలీస్ వ్యవస్థ పైన ఏంటి, ఇదంతా మీరు తెలుసుకొని ముందు నాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారని ఈ విధంగా తెలియజేసుకుంటూ, మన పార్టీ అధినేత కేజ్రీవాల్ గారి నాయకత్వం బలంగా తయారవ్వాలని నేను కోరుకుంటూ, నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క మిత్రులకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ